విశాఖపట్నం మునగాడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి రాష్ట్ర ప్రజలకి ఉచిత ఇసుకని అందించి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. 58వ వార్డు శ్రీహరిపురం గుల్లలపాలెం భవన నిర్మాణ కార్మికుల భవనం వద్ద ఉచిత ఇసుక పథకాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజలకి అందించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుకని అందించి భవన నిర్మాణ కార్మికుల కళల్లో వెలుగును నింపిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కూటమి ముఖ్య నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి 2014-19లో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉచితంగా ఇసుక అనేటువంటిది భవన నిర్మాణ రంగానికి సంబంధించి నిర్మాణ రంగం పైన అత్యధిక శాతం ఆధారపడి ఉన్నటువంటి సంగతి తెలుగుదేశం పార్టీ గతంలోనే గుర్తించింది. 2019 నుంచి 24 వరకు మీరు చూశారు, ఇసుక పేరిట దోపిడీ వెచ్చలవిడిగా ఆ రోజు ఉచితంగా దొరికేటటువంటి ఇసుక మరి ఈరోజు 98 లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది. గృహ నిర్మాణం చేస్తామని గృహ నిర్మాణ సంస్థకి ఇసుక ఇచ్చామని చెప్పి లెక్కలు చూపిస్తున్నారు. జగన్ రెడ్డి గారి బినామీ సంస్థ జేపీ వెంచర్స్కి అడ్డదారిలో 800 కోట్లు దోచిపెట్టారు. మనందరూ ఆలోచన చేయాలి. ఈరోజు ఇసుక ఏదైతే రీచ్ల్లో వాడినటువంటి ఇసుక పరిమాణం తీసుకుంటే మన రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు కట్టాలి గృహ నిర్మాణ సంస్థ. వాళ్ళ లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి ఎన్ని ఇల్లులు కట్టారో మీరు చూశారు. జగనన్న కాలనీల పేరిట చూపించినటువంటి ఇసుకకి ఎక్కడ ఇల్లే నిర్మాణం జరగలేదు, కానీ ఇసుక వాడినట్టుగా చూపించారు. ఇక ప్రైవేట్ సంస్థలు కానీ భవన నిర్మాణదారులు కానీ ఎక్కడైనా ఇసుక కొనుక్కొని ఇల్లు కట్టాలనంటే అది వేల రూపాయల్లో, ఒక లారీ టన్ను రూపాయలు చూసుకుంటే మీకు ఎక్కడ అదుపు లేనటువంటి పరిస్థితుల్లో వేల సంఖ్యలో ఈరోజు అందరూ కూడా నిర్మాణదారులు ఇబ్బందులు పడినమాట. ఒకవైపు వాళ్ళ జేబులు నిండినాయి, ఇసుకాసురులు అనేటువంటి ఒక బిరుదు కూడా రాష్ట్రంలో వైకాపా పెద్దలకు అందరికీ కూడా తెచ్చుకున్నారు. దానికి కారణం ఇసుకని దోపిడీ చేసి ఆ డబ్బులే మళ్ళీ రాష్ట్రంలో పంచడానికి ఎన్నికల్లో వాడిన సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. మరి అలాంటి ఇసుకని ఈరోజు ఎక్కువ భవన నిర్మాణదారులు, ముఖ్యంగా అత్యంత పేద బలహీన బడుగు వర్గాల వారు, మన ప్రాంతమే ముఖ్యం. అందుకని నేను ఈరోజు ఇక్కడ ఎంచుకున్నాను. ఇసుక విధానం రాగానే మన శ్రీహరిపురంలో ఇక్కడ భవన నిర్మాణ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఈ సంఘం వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇల్లు నిర్మాణదారులుగా ఉండేటువంటి వారందరూ ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ రోజు వందల సంఖ్యలో దీనిపైన ఆధారపడి ఉన్నామంటే ఇక్కడ భవన నిర్మాణం చేస్తున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, గత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది నిర్మాణం ఖర్చు పెరిగింది, వ్యయం పెరిగింది, అంతో ఎంతో డబ్బులు మిగులుతాయంటే నిర్మాణదారులు అందరూ కూడా ఆ ఇసుక రూపంలో వచ్చినటువంటివన్నీ కూడా వాళ్ళ ఆదాయాలు గండిపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే ఈరోజు ఈ నిర్మాణదారులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కానీ పేద కుటుంబీకులందరికీ కూడా ఈ ఇసుక విధానం ఎప్పుడైతే ఉచితం చేశామో మరలా విరివిగా నిర్మాణ రంగం పుంజుకుంటుంది. నిర్మాణ రంగం పైన ఆధారపడేటువంటి అనేక మందికి ఈరోజు మనకి వెసులుబాటు కలుగుతుంది. ఆ రకంగా మనకి ఈరోజు ఈ ఉచిత విధానం జీవో రాగానే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇసుకని ఉచితంగా ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం, ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు పెన్షన్కి పెంచుతామని చెప్పిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రజలకు చెప్పామో ఆ సూపర్ 6 పథకాల్లో మరి మొదటి నెల నుంచే, అంటే ఏ రోజైతే ఎన్నికలు జరిగే ఆ రోజు నుంచి కూడా మనం తీసుకొని ఆ 3 నెలలది కలిపి 7,000 రూపాయలు అవ్వాతాతలకి మొదటి నెల మనం ఈరోజు పెన్షన్ ఇవ్వగలిగితే ఆ 1వ తారీఖు పండుగ వాతావరణం రాష్ట్రం అంతా పండుగ వాతావరణం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా అది కూడా మొదటి నెలలోనే
అది అమలయ్యే విధంగా 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయేటువంటి ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు చెప్పిన మాట వెంటనే అమలు చేసేటువంటి పండుగ వాతావరణం ఈరోజు రాష్ట్రంలో కలిగిందంటే మరి ఆ రకంగానే ఇసుక విధానం కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగేటువంటి ఉద్దేశం. డెఫినెట్గా ఈరోజు నిర్మాణ రంగం పుంజుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆదాయాలు ఉంటాయి, పన్నులు ఉంటాయి. ఎందుకంటే నిర్మాణ రంగం అంటే